డూ అంటే ప్రతిరోజు అలవాటుగా చేస్తాను చేస్తాము అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. డస్ అంటే చేస్తాడు చేస్తుంది అన్నప్పుడు ఉపయోగిస్తాము. డిడ్ అంటే ఏదైనా ఒక పని చేశాను చేశాము చేశాడు చేసింది అన్నప్పుడు ఉపయోగిస్తాము. షెల్ విల్ అని అంటే ఏదైనా ఒక పని భవిష్యత్తులో చేస్తాను చేస్తాము చేస్తాడు చేస్తుంది అన్నప్పుడు ఉపయోగిస్తాము. అదేవిధంగా కెన్ అంటే ఏదైనా ఒక పనిని ప్రస్తుతం చేయగలను అన్నప్పుడు ఉపయోగిస్తాము. కుడ్ అంటే ఆల్రెడీ గతంలో చేయగలిగాను అన్న సందర్భంలో ఉపయోగిస్తాము. అదేవిధంగా మే అండ్ మైట్ అంటే ఒక పని గ్యారంటీగా కాదు, 100% గ్యారంటీగా కాదు, బట్ కొంత డౌట్ఫుల్ గా మనము సంశయంతో మనం ఏం చెప్తామనంటే ఒక 50% డౌట్ఫుల్ గా మనం ఏం చెప్తామనంటే చేస్తే చేయవచ్చు, ఆ పని జరిగితే జరగవచ్చు అని చెప్పే సందర్భంలో మే అండ్ మైట్ ఉపయోగిస్తాం. ఒక పనిని చెయ్యాలి అని చెప్పే సందర్భంలో నువ్వు వినాలి అని చెప్పాలనుకోండి యూ షుడ్ లిజన్, నువ్వు రావాలి అని చెప్పాలనుకోండి యూ షుడ్ కమ్, నువ్వు వెళ్ళాలి అని చెప్పాలనుకోండి యూ షుడ్ గో, నేను మాట్లాడాలి అని చెప్పాలనుకోండి ఐ షుడ్ స్పీక్. సో ఒక పనిని చెయ్యాలి అని చెప్పే సందర్భంలో షుడ్ ఉపయోగిస్తాం. ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి నొక్కి చెప్పినప్పుడు, ఖచ్చితంగా చేయాలని చెప్పినప్పుడు, తప్పకుండా చేయాలి అని చెప్పినప్పుడు మస్ట్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని, ఒకప్పుడు కాలేజ్ డేస్ లో కానీ చైల్డ్హుడ్ డేస్ లో కానీ ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పే సందర్భంలో వుడ్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా హ్యావ్ టు హ్యాస్ టు ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే